ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ ప్రభుత్వం భూములు దోచుకుంటుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. భూములు అమ్ముకుంటే రికార్డ్స్ లో ఉండకుండా పోతుందా అని ప్రశ్నించారు. మీలాగే అందరూ ఉంటారని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. మీ హయాంలో మీ ఎవ్వరికి చెప్పకుండా చీకటి జీవోలు తీసి రాత్రి మొత్తం సదిరినట్టు అనుకుంటున్నాం హరీష్ రావు. అది మీరు చేసిర్రు, ఎవరు చేయలేడు ఆ పని. ఎందుకంటే మీరు ఏ పని చేసినా చీకట్లో చేసిర్రు, కలెక్టర్లను భయపెట్టించి చేసిర్రు. రంగారెడ్డి జిల్లాలో ఎన్ని భూములు దోసుకుపోయిర్రో మేము ఆల్రెడీ బయట పెట్టాము, అన్ని ప్రొబేషన్లో పెట్టాము. మేము మీ మాదిరిగా పర్మనెంట్గా అధికారంలో ఉంటాము, ఎంతైనా దోసుకోవచ్చు అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ 5 ఏళ్లలో ఎంత మంచి చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఉన్నాం. భయం ఉంది మాకు ప్రజలంటే. మీరు తప్పు ఆలోచనలుర్రు. మేమేమైనా దండుకుంటున్నామేమో, మీలాగా దాచుకుంటామేమో, మళ్ళీ దాచుకున్న పైసలు తీసి ఖర్చు పెట్టి మళ్ళీ అధికారంలోకి వస్తామేమోనన్న భయం నీలో కనపడుతుంది తప్ప. కోయేడకు పోయినావు నిన్న, సరే కోయేడ అంటే నా పార్లమెంట్లోనే ఉంది. కోయేడకు పోయినావు, కోయేడలో ఏదో చెప్పబోయినావు, అక్కడ మొత్తమే దోసుకుంటుర్రని. కోయేడలో ఏముంది చెప్పు. కోయేడలో 2011లో కోయేడకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 507, 548లో 2011 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కోయేడల ఫ్రూట్ మార్కెట్ కోసం 178 ఎకరాలు ఇచ్చింది. మరి మీరు 2014 నుంచి 2023 దాకా గాడిద పనులు తవ్వుతుర్రా?